కళ్ళు ఓపెన్ చేయలేకపోతున్నావా తల్లి? ఓపెన్ అవ్వట్లేదు. అవునా, మరి హాస్పిటల్కి వెళ్ళాల్సింది కదా. వైర్లు వేసి కడతా ఉన్నారు. రాత్రి పగలు అలా కళ్ళు తెరిచే ఉంటాయట. నిద్రపోయేటప్పుడు కూడా కళ్ళు తెరిచి ఉంటే ఇంకా అలాగనేసి ఇంకా మానేసాను. అంటే ఇప్పుడు మీ కళ్ళు ఇలాగే ఉంటాయా? అలాగే ఉంటాయి ఇంకా. అమ్మా నమస్తే. కాంతమ్మ. కాంతమ్మ గారు, మీరు ఇంట్లో ఉన్నారు, కూర్చోడానికి ప్లేస్ లేదు, కొంచెం ఇలా బయటకు వచ్చి నిలబడడం అవుతుందా మీకు? వస్తారా? ఓకే, ఇల్లు ఇలాగే ఉండి చూసేస్తాను. మిద్దు లేదు, వర్షం వస్తే కారే అవకాశాలు ఉన్నాయి. సరే దమ్మా, అలా బయటికి రావడం అవుతుందా? అమ్మ నమస్తే తల్లి. మీ పేరేంటి? బడా కాంతమ్మ. కాంతమ్మ గారు, నేను కనిపిస్తున్నానా? మస్కగా కనపడుతుంది. ఓకే, అందుకని కొంచెం అలా ఇలా తిరగలుగుతున్నారు అంతేనా? ఏ పని చేసేవారు అన్నారు? కుట్టు మిషన్. ఇది వరకు మిషన్ కుట్టుకుండేదన్నమ్మా, కనపడలేదు కదా, కుట్టుకోవట్లేదు ఇప్పుడు. మరి ఇప్పుడు ఏం పని చేస్తున్నారు? ఏం పని చేయట్లేదు, ఇంటి దగ్గర ఖాళీగా ఉండటం. తినడానికి మీకు ఎలా వస్తుంది? పెన్షన్ అది ఉందా? పెన్షనే వస్తుందమ్మా, ఇంకేం రావట్లేదు. పెన్షనే వస్తుంది, మరి ఇంకేం రావు. అంతే. ఎంత వస్తుంది? 4,000 ఇస్తారు. 4,000 ఇస్తున్నారా? ఒక 1,000 రూపాయల నీళ్ళు తాగడానికి దానికి ఇచ్చేస్తాను. ఓకే, అది వాటితో ఇంకా అలా కాలక్షేపం చేస్తాను. నీళ్ళకి 1,000 రూపాయలు వెళ్ళిపోతాయి. ఎవరైనా తెచ్చిపెట్టే వాళ్ళు ఉన్నారా? నీళ్ళు అయ్యి తెస్తారు కదా, ఆవిడకి ఇస్తాను. ఇంకా మరి నీళ్ళు తెచ్చుకోలేను కదా. ఏది ఇక ఈవిడేనా పక్కన ఉన్నారు? ఆవిడేనా? ఆవిడకి ఇస్తావు నీళ్ళు అవి తేయడానికి? అలా అక్కడ ఉన్నారు. ఎక్కడ? ఆ మీద. ఏ టైంలో వస్తుంది? ఇక్కడే నీళ్ళు తెస్తారు. ఒక బిందెలు 3 బిందెలు నీళ్ళు తెస్తారు. 3 బిందెలా? మీ ఇంట్లో 3 బిందెలు ఉన్నాయన్నమాట. నీళ్ళు అయితే తెచ్చుకోమ్మ, కొద్ది తుడిచి పెడుతుంది. తెలిసిన ఆవిడే. ఎన్ని రోజుల నుంచి పెట్టుకున్నారు? చాలా అవుతుందిలేమో. ఆపరేషన్ చేయించుకున్నాను 2 సంవత్సరాలు అవుతుంది. కనపడలేదు సరిగ్గానే. కనపడకపోతే ఆవిడ ఒక రోజు వస్తుంది, ఒక రోజు రాదు. ఒక రోజు వస్తుంది, ఇంకో రోజు రాదు. మీరు కూడా ఒక నెల డబ్బులు ఇవ్వండి, ఇంకో నెల డబ్బులు ఇవ్వకండి. ఒక్కదాన్నే ఉంటాను. మీరు కూడా ఒక నెల డబ్బులు ఇవ్వండి, ఇంకో నెల డబ్బులు ఇవ్వకండి. వినపడలేదా? ఆ డబ్బులే ఇంకా అలా చేసుకుంటాను. వినపడదా? మీరు కూడా ఒక నెల డబ్బులు ఇచ్చి ఇంకో నెల డబ్బులు ఇవ్వకండి. ఇవ్వకపోతే చేస్తారేంటి? అంతేనా? ఇవ్వకపోతే చేస్తారేంటమ్మా? అప్పుడు రోజు వస్తుంది. ఆవిడ రాకపోతే మనకు పనులు అవ్వవు. అంతేనా? మరి ఇంకా అలాగే కదా. కళ్ళు ఓపెన్ చేయలేకపోతున్నావా తల్లి? ఓపెన్ అవ్వట్లేదు. అవునా, మరి హాస్పిటల్కి వెళ్ళాల్సింది కదా. హాస్పిటల్కి వెళ్ళాను కానీ వాళ్ళు వైర్లు వేసి కడతా ఉన్నారు. రాత్రి పగలు అలా కళ్ళు తెరిచే ఉంటాయట. నిద్రపోయేటప్పుడు కూడా కళ్ళు తెరిచి ఉంటే ఇంకా అలాగనేసి ఇంకా మానేసాను. అంటే ఇప్పుడు మీ కళ్ళు ఇలాగే ఉంటాయా? అలాగే ఉంటాయి ఇంకా. ఇంకా కళ్ళు ఓపెన్ అవ్వవు. అయితే మీరు ఉన్నంత వరకు ఇంకొక మనిషి మీద డిపెండ్ అయ్యి ఉండాల్సిందే. అయితే అంతే. మీరంతా మీరు నీళ్ళు కూడా తెచ్చుకోలేరు. ఏదైనా నెత్తి మీద పెట్టుకున్నా అన్న కళ్ళు ఇలా పెడితే బిందికి వెనక్కి వెళ్ళిపోతుంది. కష్టమేనమ్మా. మరి పెళ్ళయిందా తల్లి మీకు? పెళ్ళయింది. ఏరి మీ శ్రీవారు? చనిపోయారమ్మా. అయ్యో, లేరా? మీకు పిల్లలు ఎవరు లేరు? 24 సంవత్సరాలు 20 సంవత్సరాలు అవుతుంది చనిపోయారు. ఓ, అంతకాలం అయిందా? పిల్లలమ్మా? ఇంకా పిల్లలు లేరు, ఎవరు లేరు. పుట్టలేదా? పిల్లలు కూడా పుట్టలేదు. వంట మీరు చేసుకుంటున్నారా? వంట అలాగే చేసుకుంటాను. చేస్తాను. కరెంట్ ఉందమ్మా? కరెంట్ ఉందమ్మా. ఫోన్ వస్తుంది? ఫోన్ ఉందమ్మా. ఫోన్ ఉందంటే మిషన్ మీద ఉంది. హలో హలో, కట్ చేస్తున్నట్టున్నారు. సరేనమ్మా, బాగానే ఉన్నాను. సరే సరే. ఎవరమ్మా ఫోను? ఏంటమ్మా? ఎవరు ఫోన్? ఎవరు? ఇదా? అదే డాక్రా వాళ్ళు ఉన్నారు కదరా. ఉన్నారు. వాళ్ళ ఫోన్. ఏమట? డబ్బులు ఏమైనా ఇస్తారా? అక్కడ మీటింగ్ ఉంది, రమ్మంటున్నారు. మీటింగ్ వెళ్తే డబ్బులు ఇస్తారా?
ఎవరమ్మా? ఎవరా? అప్పుడు డాక్రాలో జాయిన్ అయ్యాను, అవును. దానికోసం అనమాట. అప్పుడు ఎంత ఇచ్చారు? అప్పుడు మామూలుగాను సీఏగా చేసేటప్పుడేమో కొద్ది డబ్బులు ఇచ్చేవారు, ఎవరు సీఏ తర్వాత మానేశాను. వాళ్ళేమో ఫోన్ చేస్తున్నారు అనమాట. సీఏ అంటే ఏంటమ్మా? అకౌంట్స్ అవి చూసుకునేవారు? సిఐపీలు అంటే మామూలుగా డబ్బులు వసూలు చేయటం బ్యాంకులకి వెళ్ళకడం అవి చేసేదాన్ని. అకౌంటెంట్ గా వర్క్ ఇంకా చేశారు మానేసాను. డ్వాక్రా గ్రూప్ లో. మానేసేసి ఇంకా ఆరోగ్యం బాగోట్లేదు కూడా. ఇప్పుడు సపోర్ట్, ఇప్పుడు కళ్ళు కూడా కనిపించట్లేదు కదా పాపం. సరే, నీకు బియ్యం ఇస్తాను, తీసుకుంటారమ్మా? ఏంటమ్మా? బియ్యం ఇస్తాను, తీసుకుంటారా? బియ్యం ఆ. తీసుకుంటా. తీసుకుంటా. సరే, బియ్యం బస్తా 1500 బయట కొన్నాను, నీకు 200కి ఇస్తాను, సరేనా? తీసుకొచ్చాను, తీసుకుంటారట. బియ్యం బస్తా కొంటే చేరిస్తున్నాను ఫ్రీగా. ఇది డ్వాక్రా గ్రూప్ నుంచి వచ్చింది అనమాట. ఈ ఏంటంటారు వాటిని, సంఘం వాళ్ళు పంపించారు, పొదుపు సంఘం నుంచి పంపించారు. మీ మేడంకి ఫోన్ చేయి, ఇప్పుడు మీటింగ్ దీనికోసమే ఈ ఊర్లో అందరికి తిరుగుతున్నాను ఇప్పుడు. పొదుపు కట్టే వాళ్ళకి అందరికి కూడా 1500 బియ్యం బస్తా 200కి ఉచితంగా ఇమ్మని, దాంతోపాటు ఇగో ఇది ఒక చీర కూడా ఇమ్మని. ఈ చీర, ఇగో జాకెట్, ఓన్లీ పొదుపు కట్టే వాళ్ళకే ఈ ఆఫరు. అది తర్వాత ఇక డబ్బాలు, పోపులు, ఉప్పులు అవి వేసుకుంటారు కదా, 1 కాదు 2, ఇవన్నీ ఫ్రీ. ఫ్రీ. పచ్చడిలు అవి తింటావు కదా, ఇగో పచ్చడి, ఇంకా ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి ఐటమ్స్. నువ్వు పొదుపులో ఉన్నావు కదా? మేడము నేను వచ్చానో లేదో చెకింగ్ చేయడానికి ఫోన్ చేశారు ఆవిడ. తెచ్చిస్తావు డబ్బులు? తొందరగా రండి, వెళ్ళండి అమ్మా, వెళ్ళండి. డబ్బులకి వెళ్ళండి. మీ పేరేమన్నారు? ఎంత ఇమ్మంటారు? 200. ఆ పైన మీ ఇష్టం, మేము కార్లో వచ్చాము. 200 లేవమ్మా, ఎంత? 200 అయితే ఉండాలి మరి, పొదుపు వాళ్ళకి కదా. అమ్మ అక్కడ చూడుగా, నీకు తెలియట్లేదు అంటుంది. ఇగో ఎలాగరా, ఈ బియ్యం బస్తా, ఇగో పైన ఇక్కడ పప్పులు, ఉప్పులు అన్ని ఉన్నాయి. అది కాకుండా చీర ఉంది. మరి 200కి వస్తాయా? 200కి రావాలండి. ఎందుకు తెచ్చేయాలి? ఆ 150 ఎందుకుంటే నాకు ఇప్పుడు గుర్తొచ్చింది, ఇవాళ 2వ తేదీ కదా, నిన్ననే కదా ఫంక్షన్ డబ్బులు వచ్చుంటే. అమ్మకా అంత అమ్మ, నాతోనే అందరికీ నేనేరా దొరుకుతున్నాను చౌకగా, అమాయకంగా. ఈజీగా మోసం చేసేస్తున్నారు కదా. కాంతం అమ్మ, సూర్యకాంతం. ఎంత ఇది? 100 రూపాయలు తెచ్చేవే? 2 రూపాయలు, 200. 100 రూపాయల నోటు. అమ్మ ఎంత నోటు అడగండి ఒకసారి. నోటు 100. అమ్మ రారా, నువ్వు కూడా వెళ్ళరా. ఎంత చెప్పండి ఇది? 100 రూపాయలు ఇచ్చారు. ఎంతరా ఇది? 100 రూపాయలు. మరి అమ్మ నువ్వు కూడా రా. కాంతం, ఏంటి అబద్ధం చెప్తున్నావు? కళ్ళు నీకు కనబడట్లేదు, మాకు కనబడట్లేదు. అమ్మ నోటు ఎంతరా? మరి చూడు, ఎంతమంది అబద్ధం చెప్తారా? తెచ్చి ఇంకో నోటు తెచ్చెళ్ళి. మీరేమనంటే ఇవ్వండమ్మా. నీ దగ్గర అంత ఉన్నాయో నేను కనిపెట్టేశాను. తీసుకోండి. అయితే 500 నోట్లు ఉన్నాయి. 500 నిన్ననే కదా ఫంక్షన్ వచ్చింది, అబద్ధాలు ఆడొచ్చారా? మరి డాక్టర్ తీసుకున్నాను కదమ్మా, కట్టాలి కదా. అవన్నీ అనవసరం, నీ దగ్గర 150 ఉన్నాయి అన్నావు. లేవమ్మా, అమ్మగారు రమ్మన్నారా, వచ్చారు. చిల్లర డబ్బులన్నీ కూడా పట్టుకో, నీకు 500 నోటు ఇచ్చాను. ఎంత ఇచ్చాను రా? 500 ఇచ్చారు. 500 ఇచ్చాను. ఎంత ఇచ్చానమ్మా ఈ పిల్లకి? అది 500 ఇచ్చానమ్మా. కొంచెం పక్కకి వెళ్ళండి, నోటు పట్టుకుని వెళ్ళిపోకండి. 500 నోటు. అబద్ధాలు చెప్పకూడదు. నేను అబద్ధాలు చెప్పనమ్మా. వచ్చే జన్మలో కూడా ఆడపిల్ల పుడతావు మళ్ళీ. పని ఏ పిల్లలు పుట్టే పర్లేదు, ఈ జన్మకు లేరు కదా. నువ్వు మళ్ళీ ఆడపిల్లగా పుడతావు అంటున్నాను. నేనా? పుట్టినా పర్లేదు కానీ పిల్లలు పుడితే పర్లేదు. ఈ జన్మలో లేరు కదా, వచ్చే జన్మలో ఆడపిల్లలు పుట్టినా పర్లేదు, మగ పిల్లలు పుట్టినా పర్లేదు. ఈ జన్మలో సంతోషంగానే ఉన్నావా తల్లి? ఏ సంతోషం, ఇదే సంతోషం. ఇంకా కళ్ళు కనిపించినప్పుడైనా కొంచెం బాగుందా జీవితం? వచ్చే జన్మకి మళ్ళీ వచ్చే జన్మకి బాగా ఉంటే. బాగా అంటే ఎలా ఉండాలనుకుంటున్నావు చెప్పు. పిల్లలు, సంధ్యాకాలం తదాస్తు దేవతలు ఉంటారు, సంసారం, ఇల్లు అన్నీ కావాలి కదా మనిషి అయిన తర్వాత. అంతేనా? మరి ఏది లేనిదే ఒంటరి జీవితం గడపడం ఏం బాగుంటుంది చెప్పమ్మా.
అంతే కదా. అంతే అంతే. పైన తదాస్తు దేవతలు ఉన్నారు. ఈ జన్మలో నువ్వేం కోల్పోయావో వచ్చే జన్మలో నీకు అవన్నీ కావాలని పైన దేవతలు తదాస్తు అన్నారు. ఇదిగో చూడు ఒకసారి అంటున్నారు. వినిపించిందా? వినిపించింది. అయితే వినిపించింది కాబట్టి నువ్వు ఖచ్చితంగా నెక్స్ట్ జన్మలో అన్నీ తీసుకుంటావు. సరేనా? సరే. ఓకే. ఇగో నువ్వు అబద్ధం ఆడినందుకు గాను నీకు ఈ చీర పట్టుకెళ్ళిపోతున్నాను. తీసుకెళ్ళిపోండి మీరు. పట్టుకోండి ఒకసారి, పట్టుకెళ్ళిపోకండి. ఇగో అమ్మా, నీకు ఇందులో సోప్స్ కానీ ఇగో సోపులు కానీ ఆయిల్ కానీ మొత్తం ఇగో ఒకసారి సామాన్లు అన్నీ చూడు, లిస్టు షాంపూ ప్యాకెట్లతో సైతం అన్నీ ఉంటాయి ఇందులో. ఓకేనా? దా కిందన బియ్యం బస్తా కూడా ఉంది. మీకు 500 నోటు ఇచ్చాను బ్రా, అది 200 నోటు, మాకు 500 నోటే కావాలి. 500 కళ్ళ ఆపరేషన్కి ఎవడ సాయం చేసిందమ్మా బాగా. ఫోన్లే అమ్మ, తీసుకుంటాను. చెప్పేవారా? బాగా కష్టపడేవారా? వండి పెట్టడం చేయటం అన్నీ ఇవిడే చేస్తుంది. పిల్లలు బజార్కి వెళ్ళటం తీసుకురావటం అన్నీ కనబడతాయి కాంతమ్మకి. మాత్రం పర్లేదు, మేనేజ్ చేసేస్తున్నావు. ఫోన్లో అయినా కానీ ఏదైనా కష్టంతో ఉన్నా ఇక్కడ అందరూ అలాగే సాయం చేస్తారు. మంచిదనం కాదని అందరూ కంప్లైంట్ ఇస్తున్నారు నీ మీద. కంప్లైంట్ ఇస్తున్నారా? కంప్లైంట్ ఇస్తే ఏదైనా చెయ్యండి. మరి ఏం చేస్తాం, పనిష్మెంట్ ఇస్తాం. ఇక ఏదైనా చేయమంటే ఇక చేరేస్తున్నాను. అందా శుభ్రంగా ఉండు. నువ్వు అబద్ధాలు చెప్పినందుకు గాను నీ దగ్గర 5 డాక్రా డబ్బులు 4,600 ఎంత కట్టాలి, అది అందుకే ఎలా ఉంచాను అనమాట పెన్షన్ డబ్బులు. జాగ్రత్త. ఇప్పుడు 3,600 కట్టాలి. 4,400 అలాగానే ఏదో ఒకటి చేసుకొని తింటాం. ఇంకా తింటావా? కానీ కనపడలేనట్లు. అదేలే, మరి ఇంకేదో ఒకటి ఎలాగోలా బ్రతకాలి కదమ్మా. మరి పాపం చీరలు కన్నీ కనపడలేనట్లు పాలసీలు ఇవి చేస్తాను. ఇప్పటికీ చేస్తున్నావా? అద్దాలు పెట్టుకుని అలా చేస్తాను. గ్రేట్ అమ్మా, నిన్ను చూసి చాలా బాగా చాలా మంది మారాలి. చూస్తుంది. ఎంత ఇస్తే నీకు ఎందుకమ్మా, నీకు కావాల్సింది నీకు వచ్చింది కదా, అంతే. అంతవరకు తృప్తిపడండి. లైట్ వేసుకొని అలా కొడతాను. నువ్వు కష్టపడుతున్నందుకు గాను నిన్ను ఎంకరేజ్ చేయాలనుకుంటున్నాను. ఇవి ఒక 5,000. ఇంకొక రోజు ఫంక్షన్ అదనంగా వచ్చింది అనుకో. నిన్న 1వ తేదీ ఫంక్షన్ వచ్చింది, ఇవాళ 2వ తేదీ శ్రీదేవి ఫంక్షన్ వచ్చింది నీకు. ఓకేనా? 5,000 అమ్మా. ఇవి ఖర్చులకి వేటికైనా ఉంచుకోండి. సరేనా? కాంతం, సూర్యకాంతం. కానీ సూర్యకాంతం పేరు బిరుదు పెట్టారా? మంచిదంట. సూర్యకాంతం పేరుకే గయ్యాలుగా ఉంటారు కానీ ఆవిడ చాలా మంచిది ఆవిడని పేరుంది బయట. మీరు కూడా అలాగే మంచోళ్ళని అందరూ మీకు వచ్చి సాయం చేస్తున్నారు. అందరూ బాగానే సాయం చేస్తారు. ఆ మాట నిన్ను రక్షిస్తుందేమోలే. సరే, నువ్వు ఇంకా బాగుండాలి, తొందరగా నీ కళ్ళు ఆరోగ్యంగా తయారయ్యి నార్మల్గానే కనిపించేటట్టు ఉండి బాగుండాలని కోరుకుంటున్నాను కాంతమ్మ. సరేనమ్మా. సరేనా? నేను వెళ్ళరానా మరి? నమస్కారం. మీరు నాకు 500 ఇవ్వాలి.